గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏదైనా మనకు నచ్చింది చేసుకోవాలంటే కొంచెం టైం ఎక్కువైనా సరే మ్యాక్సిమం చేసుకుంటాం కదా. అలాగే స్వీట్ ఒకటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. 2 గ్లాసులు ప్యూర్ గేదె పాలు తీసుకోవాలి. అండ్ 1 గ్లాస్ ఉప్మా రవ్వ, సుజీ రవ్వ, 3 గ్లాసెస్ పంచదార. మీకు చూపించాను కదా అలాగే. బట్ దాని నుంచి పక్కకైతే అస్సలు తప్పుకోకూడదు. సిమ్లో పెట్టి అలా తిప్పుతూనే ఉండాలి. బబుల్స్ కానీ అస్సలు ఉండలు అనేది రాకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉండలు అనేది రాకూడదు. మీకు చూపించాను కదా అలా ఉండాలి. మ్యాక్సిమం మీరు అక్కడే ఉంటే ట్రై చేయండి. అసలు మీరు లేకపోయినా ఇంకొకళ్ళు అలాగా 2 మనుషులు ఉన్నా మీకు సింపుల్గా అయిపోద్ది. మేమైతే హోమ్ మేడ్ నెయ్యి వేసాము 1 గ్లాసు. మీకు నచ్చితే బయటదైనా వేసుకోండి. అలాగా మీకు దగ్గరికి అయినంత వరకు తిప్పుతూనే ఉండాలి. ఉండ కట్టాలి. అది ఎప్పుడైతే ఉండైందో మనం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీకు చూపించాను కదా, ఫుల్ ప్రాసెస్ అయితే పెట్టేశాను. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు వరకు ఎవరైతే నా ఛానల్ చూడలేదో ప్లీజ్ చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. కొంచెం వీడియోస్ లేట్ అయినా మ్యాక్సిమం అప్లోడ్ చేస్తాను. బాబు వల్ల అసలు అవ్వట్లేదండి. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో 97 మెంబర్స్కి వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారా, మీకు ఇలాగా ఉండ కట్టడానికి ఇత్తడి పళ్ళెంలో, అంటే ఇత్తడి పళ్ళెంలో ఎందుకు వేస్తారంటే మనకి వైట్గా వస్తుందని స్వీట్ దాంట్లో వేస్తారు. నార్మల్ దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఇదైతే ఇంకా బాగుంటుందండి. అండ్ మీకు నచ్చితే ట్రై చేయండి. బట్ టైం ప్రాసెస్ ఎక్కువే, బట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. అస్సలు తిరిగిపోతుంది. స్వీట్ ఎవరికైతే ఇష్టం వాళ్ళకి బాగా, నేనంటే స్వీట్ తక్కువ తింటాను. ఇంకా స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో మీకు నచ్చితే ట్రై చేయండి. అండ్ నా వీడియో నచ్చితే మీకు లైక్ చేసి అండ్ నా ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్ మీకు ఎలా వచ్చినాయి కూడా పిక్ పెట్టాను చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.